ఇక ఇప్పుడు పాపం ఈయన కాంగ్రెస్ పార్టీ కదా, ఈయనన్నా మన టీడీపీకి వెళ్ళి రేవంత్ రెడ్డి ఎమ్మటే వచ్చింది కాంగ్రెస్ పార్టీలకు. ఈయన పుట్టు కాంగ్రెస్ పార్టీ కదా, ఈయనకు నీతులు చెప్తా ఉన్నాడు. ఎవరు ఈ మహేష్ కుమార్ గౌడ్ విహెచ్కు నీతులు చెప్తా ఉన్నాడు. అధిష్టానం చెప్పేట్టు వినాల్సిందే, ఎవరు ఎదురు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం పైన ఖర్గేకు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ లేఖ రాయగా వి హనుమంతరావు ప్రెస్ మీట్ పెట్టి బాహాటంగా రేవంత్ రెడ్డిని విమర్శించిండు. పార్టీ తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ఉండాలని, కానీ ఇలా బహిరంగంగా విమర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వారిద్దరిని హెచ్చరించారు. అయితే గతంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన జగ్గారెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డిల మీద మాత్రం ఎలాంటి చర్యలు లేవు, హెచ్చరికలు లేవు, చర్యలు లేవు. బీసీ నేతలకు ఒక న్యాయం, రెడ్డి నేతలకు ఒక న్యాయం అని చెప్పేసి బీసీ నేతలు వాపోడు కాదు, మీరు ఏడవాలి. పోయి బాత్రూంలో కూర్చొని ఎవరిని కనపడకుండా గుక్కి ఏడవాలి, సిగ్గు తెచ్చుకోవాలి మీరు. ఎందుకంటే మీరు ఇంతమంది కాంగ్రెస్ తోపు నాయకులు ఉండి రేవంత్ రెడ్డి అంటోని తీసుకుపోయి ముఖ్యమంత్రిని చేస్తుంది. గట్టనే ఉంటుంది. ఆయన పెద్ద నియంతలకే నియంత రేవంత్ రెడ్డి అనేటోడు. సో కాబట్టి గాయం కూర్చోబెట్టినాక మీరు ఇంకా మొత్తుకుచ్చేంది, ప్రెస్ మీట్లు పెడితేంది? సిగ్గుచరం ఉంటే ఆ ప్రభుత్వంకి వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చి దాని మీద జంగు సైరన్ ఊపి అది చేయాలి.